భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరాపురం మండలం ఏఐటియుసి చంద్రదినోత్సవాలకు ఘనంగా జరుపుకుంటున్నారు. ఆటో యూనియన్స్ ర్యాలీ, అంగన్వాడీ టీచర్స్ యూనియన్ నాయకులు జెండాను ఎగురవేసి ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాల్గొన్న నాయకులు మీడియాతో మాట్లాడారు. సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ సందర్భంగా మనం 1920 మన ఏఐటీసీ పుట్టినరోజు దాదాపు 100 సంవత్సరాలకి అడుగు చేస్తున్న సందర్భంగా కార్మికులందరూ బాగుండాలని, కార్మికులు కూడా అందరూ ఐక్యతతో అందరికీ ఐక్యతతో వచ్చిన వాళ్ళు చాలా సంతోషం. కార్మిక సంఘాల పోరాట స్ఫూర్తిని చూసిన బ్రిటిష్ పాలకులు స్వతంత్ర అనంతరం ఈ కార్మిక సంఘాలు ఒక్కతాటిగా ఉంటే మన పప్పులు ఉడకవు అని చెప్పి ఆనాటి కాంగ్రెస్ పార్టీ కార్మిక సంఘాలను చీల్చి ఏఐటీసీ నుంచి ఐఎన్టీసీ పెట్టింది. ఇవాళ ఈ 50 సంవత్సరాల కాలంలో ఒక్కొక్క ప్రాంతీయ పార్టీకో కార్మిక సంఘం, కులానికో సంఘం, ఇంటికో సంఘం పెట్టి కార్మికుల ఐక్యతను చీల్చి ఇవాళ కార్మిక వర్గం మిట్టలో చీల్చారు. భవిష్యత్తులో ఇలా ఉంటే కుదరదు. ఈ దేశంలో ఉన్నటువంటి పరిణామాల్లో కార్మిక సంక్షేమ చట్టాలు, బోనస్ చట్టం, ఈఎస్ఐ చట్టం, పిఎఫ్ యాక్టులు అన్ని కార్మిక చట్టాలు పోయినాయి. 4 కోళ్లుగా వచ్చినాయి. ఇవాళ ఈ కార్మిక సంస్కరణలో దిశగా పోతున్న ఈ ప్రభుత్వాలకు గట్టిగా బుద్ధి చెప్పాలని రేపు వచ్చే నవంబర్ 26వ తారీఖు నాడు ఈ దేశ కార్మిక వర్గం మొత్తం దేశవ్యాప్త బంధువు పిలుపునిస్తూ ఉంది. ఏఐటీసీ 100 సంవత్సరాల పిలుపు వార్షికోత్సవాల సందర్భంగా నవంబర్ 26వ తారీఖున జరిగే దేశవ్యాప్త కార్మిక బంధును కూడా జయప్రదం చేయాలని కోరుతూ ఈ కార్యక్రమానికి సహకరించిన అశ్వాపురం మండల ఏఐటీసీ ప్రజా సంఘాల నాయకులకు, కార్యకర్తలకు, సభ్యులకు అందరికీ పేరు పేరున ఉమ్మడి ఖమ్మం జిల్లా సమితి తరపున ప్రతి ఒక్కరికి పేరు పేరున విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. जिंदाबाद जिंदाबाद एटीसी जिंदाबाद 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 एटीसी जिंदाबाद कार्मिकुల ఐక్యత వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి ఏటీసీ జిందాబాద్ ఏటీసీ జిందాబాద్ ఏటీసీ జిందాబాద్ పులకరించిపోవాలి. అలాంటి మన కార్మికులకు ఎందుకో జెండా పట్టుకుంటే నామూజనో లేకపోతే ఇంకేమన్నా కానీ దాన్ని